Cook for Amma, episode 18. Today, I made white rice with chicken curry and gave it to Ramanjanamma. She works as an aya in a hospital. 15 years నుంచి అలాగే వర్క్ చేస్తున్నారు. సైలెంట్గా, హానెస్ట్గా అండ్ ప్రతిరోజు అలా కష్టపడుతూ. ఆమె ఫ్యామిలీలో అందరూ వర్క్ చేస్తారు. హస్బెండ్, ఇద్దరు సన్స్ అండ్ తను కూడా. నేను అప్పుడు అడిగాను, మీరు ఇన్నేళ్ళు కష్టపడ్డారు కదా, ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు కదా అని. అప్పుడు తను చెప్పారు, లైఫ్లో ప్రాబ్లమ్స్ ముగ్గురు పంచుకుంటే కష్టంగానే ఉంటుంది, కానీ దానికి ఇంకొక డాడీ వారు కూడా షేర్ చేసుకుంటే ఆ భారం ఎంతో కాస్తనైనా తగ్గుతుంది కదా. అలాగే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అందరి మీద ఉండాలి, అప్పుడే లైఫ్ పీస్ఫుల్గా అండ్ హ్యాపీగా ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎక్కువ లేకపోయినా రెస్పాన్సిబిలిటీని మాత్రం ఫుల్గా యాక్సెప్ట్ చేశారు. సో టుడే షీఈ్ నాట్ వర్కింగ్ అవుట్ ఆఫ్ కంపల్షన్, షీఈ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎడ్యుకేషన్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ వీ కెన్ డూ ఇట్ హానెస్ట్లీ, డూ ఇట్ ఫుల్లీ. స్టాప్ అయిపోవడం ఈజీ, కానీ కంటిన్యూ అవ్వడంలోని రియల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్క సపోర్ట్ పిల్లర్ అవ్వాలి, ఇంటికైనా, ఫ్యామిలీకైనా, లేదా వారి ఓన్ లైఫ్కైనా. ఈమెయిల్ ఒక చిన్న గ్రాటిట్యూడ్ ఇలాంటి అమ్మలకి హూ క్వైట్లీ హోల్డ్ ఫ్యామిలీస్ టుగెదర్.